ప్రదీప్ గారు, ఈ ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకున్నారన్నారు రామ్ చరణ్ గారు మీ సినిమా గురించి. Yeah. అండ్ మీరు పెద్ద షూటింగ్ వెళ్ళారు. ఆ సినిమా విశేషాలు మీరేం తెలుసుకున్నారు? ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? ఫ్యాన్స్కి ఏమైనా అప్డేట్ ఆయన షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి. మొత్తం ఆ టికెట్ వెనకిచ్చేస్తారు ఆయన నాకు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టికెట్ అండి. అంటే ఐ థింక్ పెద్ది ఇట్స్ గోన్ క్రియేట్ సెన్సేషన్స్ అండి నిజంగా. నేను చూసిన షూటింగ్ అంతవరకు మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది. అంటే డిఫరెంట్ ఎనర్జీతో నడుస్తుంది ఆ సినిమా. పెద్ది నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మొన్న లాంచ్ చేసిన ఫస్ట్ షాట్ బౌండరీ స్టేడియంలు కాదు, సిటీలు దాటి బయటపడింది ఆ షాట్. ఐ థింక్ అలాంటి ఎనర్జీ సినిమాలో చాలా 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 ఉంది. అది జస్ట్ శాంపుల్ వర్క్ అనుకుంటున్నాను నేను. బుచ్చిబాబు గారి స్టైల్ అదిరిపోయింది. చరణ్ పేర్లు మర్చిపోతారు అని చెప్పేసి అది ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు అంత ఈజీగా తీసుకున్నారు అది. అంటే యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అంతా డిజైన్ చేస్తున్నప్పుడు ఆయన సరదాగా డిజైన్ చేస్తున్నాం సార్ ఇట్లా పర్లేదా అంటే ఏం కాదు పర్లేదు. సో ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుందని కానీ ఓహో డైరెక్ట్గా ఇదే పెట్టేశారా అని ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ సత్య గారిని కిషోర్ అని పిలవడం ఐడియా అయింది. సో అది మేము అనుకోలే, ఆయనే దాన్ని క్రియేట్ చేశారు, ఆయనే అది అన్నారు. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆయన అది ఫేమస్ అయింది కదా ఆయన పేర్లు మర్చిపోతారు అని. సో మేము ఆ పాయింట్నే అంటే సెంటర్లో పెట్టాము. ఆ పాయింట్ సెంటర్ పెట్టినప్పుడు ఆయన ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు దానికి. చాలా బాగుంది, ఓహో నాదే డైరెక్ట్గా పెట్టారు అని. అండ్ మరో ఇంపార్టెంట్ విషయము, అతి త్వరలో ఆయన మూవీ చూడబోతున్నారు. వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్. ఆయన ఇమ్మీడియట్గా చూడాలి నేను ఈ సినిమా అన్నారు. సో ఐ థింక్ బిఫోర్ రిలీజే చూస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెన్ ఎవర్ ఈజ్ రెడీ. అది బాగా పేలింది, ఎందుకంటే ఒక అంత పెద్ద స్టార్ సెల్ఫ్ పంచ్ తీసుకోవడం అనేది సెల్ఫ్ గోల్. ప్రదీప్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు మహేష్ బాబు దగ్గర నుంచి రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్పి దే ఆర్ సపోర్టింగ్ ఇన్ దేర్ బెస్ట్ వే పాసిబుల్. కాకపోతే మాకుండే డౌట్లు, జర్నలిస్టులుగా మాకుండే డౌట్లు అడగడం, మీకు లాట్ ఆఫ్ టీమ్స్ కేమ్ టు యూ ఏది సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ అవి ఇవి, యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చాక వీళ్ళందరి తాలూకా ఇంప్రెషన్ కానీ లేకపోతే ఇంపాక్ట్ కానీ ఆడియన్స్ మీద ఉండి థియేటర్స్ ఓపెనింగ్కి చాలా బాగా వచ్చి చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్కి ఆడియన్స్ వచ్చిన తర్వాత విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ స్టాండ్ ఆల్ దట్ ఎక్స్పెక్టేషన్? అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారో మేము గెస్ చేయలేము. బట్ వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా ఈ సినిమా మాత్రం బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంటర్టైన్ చేస్తుంది సార్. అంటే ఇలాంటి వీళ్ళ సినిమా ఇలా ఉంటుంది అనే ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం వీ ఆల్ వాంటెడ్ టు గివ్ దెమ్ ఏ ప్లెజెంట్ ఎంటర్టైనింగ్ సర్ప్రైజ్. దట్ కథ అల్లుకున్న విధానం, కథ వెళ్తున్న విధానం, దాని కథనం చాలా ఎంగేజింగ్గా ఉండడానికి మేమంతా ప్రయత్నించాం. సరికొత్త సీన్స్తో, సీన్ ఆర్డర్ కూడా అలాగే వెళ్ళింది, కథను నెరెక్ట్ చేసే విధానం. సో ఈ సీజన్కి మేము ఎలాంటి ఆడియన్స్ అయితే వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నామో వాళ్ళందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారని మేమంతా నమ్ముతున్నాం సార్. వెరీ గుడ్. ఓ పక్కనేమో అర్జున్ రెడ్డి ప్రెస్ మీట్ లాగా ఉంది, ఇంకో పక్కనేమో పెద్ద ప్రెస్ మీట్ లాగా ఉంది. ఇది అక్కడమ్మా ఇక్కడబ్బాయి కన్నా ఆ రెండు సినిమాలు టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రెస్ మీట్ మీద బాగా ఉన్నది. చెప్పాను కదా సార్, ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ మాకు సపోర్ట్ వస్తుంది, ఇది కూడా ఒక డైరెక్షన్. అదే అందుకనే. కాకపోతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అన్న దానిలోనే ఏమవుతున్నదంటే రెగ్యులర్గా అందరూ దే ఆర్ ట్రైంగ్ టు ప్రెజెంట్ ఏ సాంగ్, ఒక డాన్సు, ఇంకోటి ఇలాగా. బట్ వై యూ డిడ్ నాట్ ట్రై ఫర్ ఏ కంప్లీట్ వే అవుట్ ఫ్రమ్ ఆ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కనిపించకుండా ఏదైనా ఒక కొత్త ఐడియాతో వచ్చి ఉంటే బాగుండేదేమో కదా. ఇప్పుడు పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ చరణ్ గారు కూడా ఒక రస్టిక్ లుక్, ఒక అట్మాస్ఫియర్ మార్చేసి యూ కెన్ స్టిల్ డూ ఏ గ్లామరస్ ఫిల్మ్, డాన్స్లు గట్ట పెట్టి, బట్ ఈ డిడ్ నాట్ డూ దట్. మీకు అనిపించలేదు అలా చెయ్యాలని? డెఫినెట్లీ సార్, మా అందరికీ ఉంటుంది. బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్, దెర్ ఇస్ అ జర్నీ టు రీచ్ దేర్. వన్స్ వీ రీచ్ దేర్ డెఫినెట్లీ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి. బట్ దిస్ ఇస్ అ ప్రాసెస్ వేర్ విత్తనం వేసాం. సో అది మొక్కై మొలిచిన తర్వాత ఆ పండు వస్తుంది కదా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ టైమ్ అని మేము బిలీవ్ చేస్తాం వాటికి. దిస్ ఈజ్ అవర్ బేసిక్ స్టెప్స్ సార్ వీటితో. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం, అవే ఫ్రమ్ ద ట్రాక్ ఫిలిమ్స్, మాకు ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మేము అలాంటి బెటర్ కాంటెంట్తో. అంటే డూ యూ థింక్ దట్ దెర్ ఇస్ ఎ లెసర్ ప్రపోర్షన్ ఫర్ యూ ఫ్రమ్ ది ఆడియన్స్ సైడ్? లేదు సార్, యు ఆర్ ఎ సూపర్ స్టార్ ఆల్రెడీ. సార్ డోంట్ యు బిలీవ్ దట్? వద్దు సార్. What is it are you talking? లేదు సార్, వి లవ్ టెల్లింగ్ స్టోరీస్ సార్. సో ఆ ప్రాసెస్లో ఇది ఒక స్టోరీ సార్. ఇది తక్కువ కాదు, వేరే ఫార్మాట్ ఎక్కువ కాదు.
మేము నమ్మిన ఫార్మాట్ ఇది, మేము చెప్దాం అనుకున్న కథ సార్. అంటే బట్ ఇవన్నీ నమ్ముతున్నావు కానీ యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ యు ఆర్ ఎ సూపర్ స్టార్. బాగుంది సార్, వినడానికి బాగుంటాయి సార్ అలాంటివి. అవి వినడానికే బాగుంటాయి సార్, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి సార్ అంతే. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేక్షకులు పెరగడం, ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పెరగడం మన మీద ఈజ్ ఆర్ టార్గెట్, ఈజ్ ఆర్ మా పర్పస్ ఆఫ్ అవర్ జాబ్ అది. వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఆడియన్స్ స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. వాళ్ళు స్ట్రెంత్ ఇస్తున్న కొద్దీ ఇంకొంచెం కథలు, ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా, ఇంకొంచెం వెరైటీగా మేము ముందుకు వస్తాం సార్. సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. అలాంటిదేం మనసులో లేదా? అస్సలు అలాంటి లేదు సార్. ఫోబియా లేదు సార్, నాకు సెకండ్ ఫిలిం సిండ్రోమ్ చాలా బాగా పనికొస్తుంది సార్. నాకు అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి ఇప్పటి వరకు. ఓకే, ద్వితీయ విఘ్నం లేకుండా అన్ని బాగా పనిచేసాయి. ఎందుకంటే ఇక్కడ తాపం కదా సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, sir. Thank you, మీరంతా బాగా కష్టపడి పనిచేశారు. సార్ సక్సెస్ అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.